ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే అజ్ఞం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ రామ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శని అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా మిథున రాశి, మరియు బుధుడు అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో, బృహస్పతి శుక్రుడు ఈ యొక్క బుధ భగవానుడితో పాటు కలియికలో జరుగుతుంది. బుధ భగవానుడు అంతా కూడా జూలై మాసంలో ప్రధానంగా 15, 16 తారీఖులో అంతా కూడా తిరోగమనం అంతా కూడా పట్టడం జరుగుతుంది. తిరోగమనం అంటే ప్రధానంగా ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు అంతా కూడా మళ్ళీ స్వచ్ఛేత్రమైన మిథున రాశికి అంతా కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తిరోగమనం అంటారు. దాన్ని అంతా కూడా ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడి ఇక్కడ మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహువు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా మనకంతా కూడా కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మార్పు చెందడం 18 తారీఖు తర్వాత అంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ మార్పు చెందుతున్నాడు, సింహరాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై మాసంలో అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది, మరియు ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమవుతుంది. కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేకంగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిహారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా వృషభ రాశుల సంచారం జరుగుతుంది. రాజయోగ కారకుడంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కర్మదోషం అంతా కూడా కారణంగా ఉందో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ప్రధానంగా మీకంతా కూడా గ్రహదోష నివారణ కోసం, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా బలబలాల అంతా కూడా తెలుసుకోవడానికి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయడం, ప్రధానంగా జగన్మాతకు ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జాతకరీత్యా కానీ ఆర్థిక ఇబ్బందులంతా కూడా ఇబ్బంది పడుతున్నారా, జీవితంలో అంతా కూడా అకాల కష్టాలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, మనశ్శాంతి లోపంతో మీరంతా కూడా బాధపడుతున్న వారైతే కనుక ఖచ్చితంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతగరితలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల ఆషాఢ మాసంలో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఇష్టమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు జూలై నెల మాసంలో మీరంతా కూడా ఖచ్చితంగా రాజయోగ ప్రాప్తి రావాలన్నా, అఖండమైన పుణ్యఫలితం, కోటి జన్మల పుణ్యప్రాప్తి రావాలన్నా ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించాలి. రావి చెట్టుకి, వేప చెట్టుకి పూజ ఆచరించాలి. ప్రతినిత్యం కూడా వృక్షరాజానికంతా కూడా అఖండ దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని పఠించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ప్రకారంగా ఈ రకంగా గ్రహాలంతా కూడా అనుకూలత ఉంటుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. సింహరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది, గ్రహాలంతా కూడా దోషకారిగా ఉన్నాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై నెలలో సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే గోచారిత్య అష్టమశని దోషం అనేది దోషంగా ఉంది. శని భగవానుడి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మిత్రక్షేత్రంలో అంతా కూడా చూసుకుంటే ఏకాదశంలో బుధుడు, రవి భగవానుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం అంతా కూడా సిద్ధించడం వల్ల వ్యాపారంలో ఆకస్మిక ధన లాభాలు, నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా ఆర్థికంగా పురోగతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి ఆరాధన చేయడం వల్ల, తామర పూలతోటి, తేనెతోటి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మూలమంత్ర సంఘటితంగా అంతా కూడా ఆరాధన చేయడం వల్ల, పౌర్ణమి వేళలో చేయడం వల్ల
దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి పెరుగుతుంది మీకంతా కూడా. మాసాంతంలో మంచి శుభవార్త వింటారు. ప్రధానంగా చూసుకుంటే 17వ తారీఖు, 25వ తారీఖు, 29వ తారీఖులో మీకంతా కూడా జూలై మాసంలో దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. దానికి తగినట్టే మీకంతా కూడా సంపాదన కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీరంతా కూడా కర్మదోష నివారణార్థం శనివారం ప్రీతికరంగా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత ఆరాధనలో భాగంగా మన్యుసూక్త పారాయణ చేయించడం, నాగవల్లి దళాచన పూజ చేయడం, శ్రీరామ జయ రామ జై జై రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి, గృహయోగ ప్రాప్తి అంతా కూడా యోగకరంగా ఉన్నాయి. కావున విశేషంగా మీరంతా కూడా కులదేవత ఆరాధన చేయండి, అమ్మవారి ఆరాధన చేసుకోండి. తద్వారా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.